ఇవాళ ఇక్కడ మనము ఫ్రెషర్స్ డే కమ్ యాన్యువల్ డే రెండూ కలిపి జరుపుకుంటున్నాం. అందుకే ఇంత జోష్ మీలో కనపడతా ఉంది. ఇంకా 2 సంవత్సరాలు ఇక్కడ ఉంటారు. యాన్యువల్ డే అంటే జనరల్గా ఇది వీడిపోల్ సంవత్సరం. మీరు ఫైనల్ ఇయర్కి వీడిపోల్ చెప్పేది, కానీ మనకి ఫైనల్ ఇయర్ లేదు కాబట్టి ఫస్ట్ ఇయరే ఉంది కాబట్టి మీరే వెల్కమ్ చెప్పుకుంటున్నారు, మీరే వీడిపోల్ చెప్పుకుంటున్నారు. ఇంకా ఇలాంటి సందర్భాలు ఇంకా 2 సంవత్సరాలు జరుగుతూ ఉంటాయి. చాలా బాగుంది. మరి అందరు చెప్పినట్టుగా రొటీన్గా చెప్పి చదువుకోండి బోర్ కొట్టించడం కాదు, కానీ ఇలాంటి ఫంక్షన్స్ ఇంకా ఇంకా జరుగుతూనే ఉండాలి. అంతేకాకుండా మన ఇండియాలోనే ఫస్ట్ టైం ఐఏఎస్ ఫౌండేషన్ కోర్స్ అనేది మన నారాయణ గారు, అలానే మరి వారి మిత్రులు చైతన్య బిఎస్ రావు గారు ఈ దేశంలోనే మొట్టమొదటిసారి ఈ ఐఏఎస్ దీన్ని నేను ఏమంటానంటే సివిల్ సర్వీస్ ఫౌండేషన్ కోర్స్ అంటారు. మీకు తెలుసు ఇంటర్మీడియట్ డిగ్రీ ఇండియాలో ఎక్కడా లేదు. ఇలాంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఇన్నోవేటివ్ కార్యక్రమాన్ని మన మేనేజ్మెంట్ ప్రవేశపెట్టింది. మరి నేను ఇంతకుముందు ఎన్నో డిగ్రీ కాలేజీలో టీచ్ చేశాను, ప్రిన్సిపల్ చేశాను, అన్ని రకాలుగా చూశాను. కానీ మీరు ఇక్కడ చాలా డిసిప్లిన్గా పద్ధతిగా చాలా బాగా దీన్ని ఆర్గనైజ్ చేశారు. నేను మరి 1 year నుంచి మీకు టీచ్ చేస్తున్నాను. నాకు కూడా ఇక్కడ జాబ్ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంది. మీరు కూడా చాలా బాగా అవుతున్నారు. ఇది మరి మీరు కొనసాగిస్తూ మరి మీ లైఫ్లో మీరందరూ కూడా మ్యాక్సిమం గవర్నమెంట్ సర్వీస్లో సివిల్ సర్వెంట్స్గా ఉండి మీ ఆలోచనలతో ఈ దేశ ఆర్థికాభివృద్ధిని మీరు చేయాలని, నేను గర్వంగా నా స్టూడెంట్స్ ఈ దేశంలో సివిల్ సర్వెంట్స్ అయిన తర్వాత ఎకనామిక్ డెవలప్మెంట్ జరుగుతుందని నేను చెప్పుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చి మీకు ఎక్కువ టైం తీసుకున్నట్టుంది. ఇంకా మరి మీ ప్రోగ్రామ్స్ అనేవి ఇంకా చాలా ఉన్నాయి, మేము చూడాల్సినవి. థ్యాంక్ యూ వెరీ మచ్. సభను అలంకరించిన పెద్దలు, సభ ముందున్న మేధావులందరికీ నా నమస్కారాంజలి. నారాయణ గారి ఆశయం మీరందరూ కూడా సివిల్ సర్వెంట్స్ కావాలని, అయినప్పటికీ కృషి పట్టుదలతోటి మీరు ఏ రంగాన్ని అయితే ఎంచుకుంటారో ఆ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనసారా దేవుణ్ణి ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా మంచి ఆయురారోగ్యాలను కల్పించాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, మరి వీ హ్యావ్ లాట్ ఆఫ్ టైం ఫర్ యూ. మీరు ఎంతసేపు మాట్లాడినా మాకు అభ్యంతరం లేదు, దయచేసి మాట్లాడాలి. థ్యాంక్ యూ. నేను వాళ్ళందరూ ఒక్కొక్క నిమిషం మాట్లాడుతుంటే నేను ఒక 2 నిమిషాలు సరిపోద్ది అనుకున్నాను. ఓకే, నారాయణ ఐఏఎస్ అకాడమీ రాయల్ మిలాంజ్, నేను కరెక్టే పలికాను సార్? వైభవ సమూహం తెలుగులో అనుకున్నాం. రాయల్ మిలాంజ్ అంటే వైభవ సమూహం. వేదిక పైన ఉన్న ఇక్కడ సభాధ్యక్షులు అనేది కాదు, కానీ మీ ప్రిన్సిపాల్ గారు, నాతో కుబుసం సినిమాలో నాతో నటించిన నా సహనటుడు, అప్పుడు అదే మొదటి సినిమా. నేను ఆనాడే, మేము గిరి అనేవాళ్ళం. అసలు గిరిధర్ రెడ్డి అని ఇప్పుడే వింటున్నా నేను పేరు. గిరి అప్పుడు భగభగ మండుతున్నటువంటి నిప్పుల సలాకలా ఉండేవాడు. ఇప్పుడేమో మిలమిల తలతల నవ్వుతున్నటువంటి పూల ముత్యంలా ఉన్నాడు. అలాగే
మీరు అత్యంత ఇష్టపడేటువంటి మీ ఎకానమీ సారనాలో ఏమన్నాలో వెంకటేశ్వరరావు గారు, అకాడమిక్ టీమ్ శ్రీ మనోజ్ కుమార్ రెడ్డి గారు, ఏజీఎం ఐ థింక్ శ్రీ వెంకటరమణారెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం, ఎదురుగా ఉన్నటువంటి పెద్దలకు నమస్కారం. నేను మిమ్మల్ని బిఏ స్టూడెంట్స్ అని అనుకోవట్లేదు. నా అదృష్టం కొద్దీ రేపు దేశంలో కాబోయే కలెక్టర్లతోటి ముందే నేను మాట్లాడుతున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎంత ఆనందంగా ఉందంటే జీవితాన్ని కూడా రివైండ్ చేయగలిగేటువంటి రిమోట్ కనుక్కుంటే నాకు మళ్ళీ నా జీవితంలో వెనక్కి మా అమ్మ కడుపులోకి వెళ్ళి మళ్ళీ పుట్టి మేము జ్యోతి ప్రకాశనం చేయబోయాం. ఓపెన్ థియేటర్ కాబట్టి గాలి వీస్తూ వెలిగించిన దీపాన్ని తొలగిస్తూ ఉంది. ఆర్పేస్తుందనే మాట నేను అనను. ఎందుకు గాలి దీపాన్ని తొలగిస్తున్నావు అని నేను నా నిశ్శబ్ద భాషలో అడిగాను. అడిగితే అది నా చెవిలో పిల్లతెమ్మరగా మారి నా చెవిలో ఒక రహస్యం చెప్పిపోయింది. అరగంటో గంటో వెలిగే దీపం ఎందుకు సార్? ఎదురుగా 100 మంది పిల్లల దీపాలున్నారు. నడిచే దీపాలు కూర్చున్నాయి, రేపు నడిపించబోయే దీపాలు కూర్చున్నాయి. ఇవి నవ్వే దీపాలు, మాట్లాడే దీపాలు, కౌగులించుకునే దీపాలు, కలిసి నడిచే దీపాలు, దేశాన్ని ముందుకు తీసుకెళ్లే దీపాలు. ఇన్ని దీపాలు ఎదురుగా ఉన్న తర్వాత అరగంట ఉండే దీపము ఉంటే ఏంటి, లేకుంటే ఏంటి సార్, అందుకని దాన్ని అలా తొలగించాను అని గాలి చెప్పింది. సో కాబోయే జిల్లా అధికారులారా, జిల్లా అధికారి అంటే కరెక్టరేగా, మీ అందరికీ ఇవాళ ఈ వైభవ సమూహ సంబరాల యొక్క అభినందన తెలియజేస్తున్నాను. తమ్ముడు వాళ్ళందరూ ఒక 2 నిమిషాలే మాట్లాడారు సార్, మీకు మాత్రం టైం ఏం లేదు అన్నాడు. ఒకసారి అబ్రహం లింకన్ గారిని ఒక సభా వేదిక మీద పిలిచి, సార్ మీరు రేపు రావాలి అంటే, ఎందుకు సార్ మీరు అడుగుతున్నారు, మీరు పెద్దవాళ్ళు అంటే, కాదయ్యా ఎంతసేపు మాట్లాడాలి మరి అంటే, మీరు చాలా పెద్దవాళ్ళు సార్, మీరు మమ్మల్ని ఇట్లా అడగొద్దు, మీరు అంటే, కాదయ్యా నేను కొంచెం ప్రిపేర్ కావాలి కదా అన్నట్టు అబ్రహం లింకన్. అంటే మీకు ప్రిపేర్ ఏంటి సార్, మీరు ఎంతసేపు అయినా మాట్లాడొచ్చు సార్, మీకు టైం ఏం లేదన్నట్ట. అప్పుడైనా టైం పెడితేనేమో ప్రిపేర్ కావాలి, టైమే లేకుంటే ప్రిపేర్ ఎందుకయ్యా, ఇప్పుడైనా వస్తాను పదండి అన్నట్ట. సో నాకు చాలా ఆనందంగా ఉంది. మేము సినిమాల్లో ఏసీ రూమ్లో కూర్చుని పాటలు రాస్తున్నప్పుడు కానీ, రికార్డు చేస్తున్నప్పుడు కానీ ప్రపంచంతో మాకు పెద్ద సంబంధం ఉండదు. ముఖ్యంగా మీ యువకులతో మాకు అంతగా దూరంగా ఉంటాం. మేము ఎక్కడో మద్రాసులోనో లేకపోతే ఇక్కడ ఫిలిం నగర్లోనో ఉంటాం. కానీ ఇలాంటి సందర్భంలో మిమ్మల్ని చూసినప్పుడు మేము రాసిన పాటలు ఆ సినిమా అయిపోగానే అయిపోతాయని అనే భ్రమలో ఉంటాం. కానీ నేను వస్తున్నప్పుడు కానీ, నేను అటు రాబోతున్నప్పుడు కానీ మీరు వేసిన పాటలు వింటుంటే నాకు నేనే, ఓ ఇవి నేను రాసిన పాటలు, నేను మర్చిపోయాను, కానీ నా కాబోయే కలెక్టర్స్ మాత్రం వాళ్ళ కలెక్షన్ కరెక్ట్గా ఉందని అనుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. గద్దరన్న మాటలో చెప్పాలంటే, పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, అడవిలో వెన్నెలమ్మ ఆకులు ముద్దాడే. పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, అడవిలో వెన్నెలమ్మ ఆకులు ముద్దాడే.
పాడి పాడి అలసిన కోయిల గొంతును, పాడి పాడి అలసిన కోయిల గొంతును కొమ్మలు ముద్దాడే, మామిడి కొమ్మలు ముద్దాడే. చదివి చదివి అలసిన మీ కళ్ళను, చదివి చదివి అలసిన మీ కళ్ళను మీ అమ్మ ముద్దాడే. ఆడి ఆడి అలసిన నెమలి కాళ్ళను, ఆడి అలసిన నెమలి కాళ్ళను మబ్బులు ముద్దాడే, వాన మబ్బులు ముద్దాడే. నడిచి నడిచి అలసిన మీ కాళ్ళను నేల నారాయణ అకాడమీ నేల ముద్దాడే. పురిటి నొప్పులు పడి కన్న బిడ్డను తల్లి ముద్దాడే, కన్న తల్లి ముద్దాడే. పుట్టిన చంటి పాప తల్లి పాల పొదుగును ముద్దాడే. నేను రాగానే మా గిరి చాలా కాలం తర్వాత చూస్తున్నాడు కాబట్టి దగ్గర తీసుకున్నాడు. మనిషి మనిషి కలుసుకుంటే, మనిషి మనిషి కలుసుకుంటే మనసులు ముద్దాడే, మూగ మనసులు ముద్దాడే. ఇక్కడ ఒక్క అమ్మాయి కూడా లేదు, కానీ ఎదుగుతున్న పడుచును ప్రాయము ముద్దాడే. యుద్ధంలో వీరుణ్ణి, యుద్ధంలో వీరుణ్ణి తుపాకి ముద్దాడే, తూటాలు ముద్దాడే. తెలంగాణ రాష్ట్రానికై రాలిన బిడ్డలను అగ్ని మంటలు ముద్దాడే. సుద్దాల శోకు తేజ నొసలు, సుద్దాల శోకు తేజ నొసలు నారాయణ అకాడమీ వేదిక ముద్దాడే. సుద్దాల శోకు తేజ నొసలు వేదిక ముద్దాడే. అశోకన్న పాటలను, అశోకన్న పాటలను మీ చప్పట్లు ముద్దాడే. అంత సంతోషంగా ఉంది బ్రదర్. మిమ్మల్ని చూస్తుంటే నాకు చిన్నప్పుడు మా నానమ్మ చెప్పిన ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. నేను మా భర్తలు ఇద్దరు మా ఇంట్లోనే ఉండేవాళ్ళు. అయ్యో అదేం లేదు, 10th వరకే. ఆ తర్వాత ఆమె ఇంకొకటి చేసుకుంది, నేను ఇంకో అమ్మాయిని చేసుకున్నాను. అయితే మా నానమ్మ మా మరదలకు చెప్పేది, వస్తే అప్పుడు 4వ తరగతి, వస్తే రేపు ఇంకొక 2-3 నెలలకు నీ కోసం ఒక రెక్కల గుర్రం మీద ఆకాశం నుంచి ఒక మహేష్ బాబు వచ్చి, లేదా ఒక అందమైన మన నిజామాబాద్ నితిన్ వచ్చి, ఒక అందగాడు రెక్కల గుర్రం మీద వచ్చి నిన్ను అది ఎక్కించుకొని అలా తీసుకొని ఇలా వెనక్కేసుకొని అలా అలా పైకి వెళ్ళిపోతాడని చెప్పి, అప్పటి నుంచి మా మరదలు వెయిటింగ్. రేపు వస్తాడా, మాపు వస్తాడా, ఎప్పుడు వస్తాడు నా రాజు అని. నేను అక్కడ బేబే అని ఉన్నా, నేను నా దిక్కు పట్టించుకోవట్లేదు. అప్పుడు ఒక 3 నెలల తర్వాత నాకు కోపం వచ్చి మా నాన్నమ్మ మీద అలిగాను నేను.
ఎందుకురా మాట్లాడతలేవు అన్నది మా నాయనమ్మ. అంటే నేనన్నా, దానికేమో రాజకుమారుడు వచ్చి రెక్కల గుర్రం మీద అలా అలా తీసుకుపోతాడు, నాకది ఎవర్రారా అని నేనన్నా. ఎందుకు అనుకుంటావురా, పుష్పక విమానం మీద ఒక అందమైన శ్రీదేవి లాంటి అమ్మాయి, అప్పుడు మాకు శ్రీదేవిలే, శ్రీదేవి లాంటి అమ్మాయి వచ్చి నిన్ను కూడా పుష్ప విమానంలో కూర్చోబెట్టుకుని అలా అలా తీసుకెళ్తాను పైకి. దాని కెరక లేకుండా నేను, నా కెరక లేకుండా అది ఇద్దరం వెయిట్ చేస్తున్నాము, అది రాదు పోదు. వెయిటింగ్ 6వ తరగతి అయిపోయింది, 9th అయిపోయింది, 10th వచ్చాము. ఈ లోపల ఆ గుర్రం రాలే, విమానం రాలే, కానీ మా నాయనమ్మ పోయింది. ఆ తర్వాత నేను అడిగాను మా నాన్నని, నాన్న మీ నాన్నమ్మ అన్ని అబద్ధాలు చెప్తుంది, వట్టి అబద్ధాల కోరు అని అన్నా. ఎందుకు రా అన్నాడు. ఇలా నాకు ఆ అమ్మాయికి నా మరదలకి వస్తానని చెప్పింది, ఒక్కది కూడా రాలేదు, 10వ తరగతికి అయిపోయింది, ఇప్పటిదాకా రాలేదు. మీ అమ్మ అబద్ధాలు చెప్పింది నాన్న అంటే, మా నాన్న అన్నాడు, నానమ్మ చాలా తెలివైందిరా, మీరు నానమ్మ చెప్పినలా ఉన్నటువంటి ఆ సింబాలిక్ ఐడియా నువ్వు అర్థం చేసుకోలేదురా. అసలు పేదవాళ్ళకి అంటే మామూలు కుటుంబంలో ఉన్నటువంటి పుట్టి పెరిగే బిడ్డలకు పుష్పక విమానం అన్నా, రెక్కల గుర్రం అంటే నిజంగా రెక్కల గుర్రము, నిజంగా పుష్ప విమానం కాదురా. అలా వచ్చేది ఏంటి అంటే చదువురా బాబు, ఆ చదువుల తల్లి వచ్చి నిన్ను అలా అలా తీసుకెళ్ళిపోతురా, నువ్వు చదువుల తల్లిని అతుక్కోమన్నాడు ఆయన. మధ్యతరగతి కుటుంబంలో వాళ్ళకి కానీ, గొప్ప వాళ్ళకి కానీ ఉన్న ఏకైక ఆయుధం, ఎలాంటి ఎఫర్ట్స్ లేకున్నా, అంటే ఆర్థిక పరమైనటువంటి ఎఫర్ట్స్ పెద్దగా లేకున్నా, లేదా ఇంకా ఏదో ఇన్ఫ్లుయెన్స్ లేకున్నా, చదువు అనే ఒక ఆయుధాన్ని మనం తీసుకోగలిగితే మీరు కలెక్టర్ల స్థాయికి వస్తారు. కానీ ఆ 0 నుండి ఈ స్థాయికి రావడానికి మధ్యలో చాలా ప్రయాణం ఉంది. ఆ ప్రయాణంలో మీరు ఎదుర్కోవాల్సినటువంటి సమస్యలు, అనుభవాలు, అనుభూతులు చాలా ఉంటాయి. ఏది ప్రపంచంలో ఊరికే రాదు. నాకు తెలిసి ఇక్కడ మీ ఎదురుగా కూర్చున్నటువంటి ఆ స్థాయిలో కూర్చున్న వాళ్ళెవరికి కూడా ఇప్పుడున్నటువంటి వాళ్ళ హోదా అలా వెండి పళ్ళంలో ఎవరో తీసుకొచ్చి చక్మంటే ఎవరు తీసుకొచ్చి ఒక మంత్రగత్త తీసుకొచ్చి వాళ్ళ చేతుల్లో పెట్టలేదు. అట్లాగే నాకు కూడా మీ ముందు మాట్లాడే ఈ అర్హత, ఈ యోగ్యత రావడానికి నేను అలా పెద్దగానే ఇలా టాక్మడ నేను సినిమా రైటర్ను కాలేదు. మధ్యలో చాలా పెద్ద ప్రయాణాన్ని నేను చేయాల్సి వచ్చింది. చాలా పెద్ద ప్రయాణమే చేయాల్సి వచ్చింది. నేనేం చెప్తున్నానంటే, ఎవరైనా అమ్మ పేగుముడి నుండి తెగిపడి నేలమ్మ ఒడిని పడిన నుండి, అమ్మ పేగుముడి నుండి తెగిపడి నేలమ్మ ఒడిన పడిన నుండి, ఎన్ని నడకలో, ఎన్ని తప్పటడుగులతో, ఎన్ని తప్పుటడుగులతో, ఎన్ని నడకలెన్నెన్ని పరుగులెన్నెన్ని